హరహర శంకర, జయ జయ శంకర. హరినారాయణ, దురీత నివారణ, పరమానంద, సదాశివ శంకర. పరమాచార్య లీలల్లో మరొక అద్భుతమైన కథను తెలుసుకుందాం. చిరిగిన చీర. పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలో మకాం చేస్తున్నప్పుడు కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజ చేయాలని తలచి పూజకు కావలసినవన్నీ సిద్ధం చేశారు. శ్రీకార్యం వ్యక్తులు కామాక్షి అమ్మవారిని చక్కగా అలంకరించారు. మహాస్వామివారు ఇక పూజ మొదలు పెట్టబోతూ కామాక్షి అమ్మవారికి కట్టిన చీరను గమనించారు. ఆ చీర మోకాల వద్ద కొద్దిగా చినిగి ఉండటం గమనించారు స్వామివారు. అమ్మవారికి కట్టిన చీర మార్చకుండా అలాగే పూజ కొనసాగించాలని ఒక నిశ్చయానికి వచ్చేశారు. స్వామివారు పూజ అద్భుతంగా చేస్తారు. ఆ తర్వాత పూజను తిలకించటానికి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తారు అక్కడకు. అనుకోకుండా హఠాత్తుగా చాలా చోట్ల చినిగి ఉన్న వస్త్రం ధరించిన ఒక యాచకురాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చీరను, తినటానికి కాస్త ఆహారమును పెట్టమని దీనంగా అడుగుతుంది. ఆమె పరమాచార్య స్వామివారిని సమీపించకుండా అక్కడున్న పనివారంతా అడ్డుపడుతూ ఉంటారు. కానీ మహాస్వామివారు ఆమెని అడ్డగించవద్దని, తన వద్దకు రానీయమని సూచిస్తారు. కరుణాసాగరుడు స్వామివారు ఆమెకేం కావాలని అడిగారు. తన దగ్గర ఈ చినిగిపోయిన చీర మాత్రమే ఉన్నదని ఆ యాచకురాలు చెప్తుంది. కావున ఒక మంచి చీరను ఇప్పించమని వేడుకుంటుంది. ఒక మంచి చీర, పళ్ళు, ప్రసాదం ఒక పళ్ళెంలో తీసుకురమ్మని పరమాచార్య స్వామివారు శ్రీకార్యానికి ఆదేశిస్తారు. స్వామివారి ఆదేశానుసారం వారు అలాగే తీసుకువచ్చి ఆమెకు అందిస్తారు. స్వామివారు నవ్వుతూ ఆమెను బాగుండమని ఆశీర్వచనం చేస్తారు. ఆమె ఆ పళ్ళాన్ని తీసుకొని రోడ్డు వైపుకు వెళుతుంది. శ్రీకార్యానికి సంబంధించిన ఒక వ్యక్తి ఇలాంటి వారు ఆ చీరను డబ్బు కోసము అమ్ముకుంటారని తలచి శ్రీకార్యం వ్యక్తి ఆమెను అనుగమిస్తాడు. ఆమెకు మహాస్వామి వారికి తెలియకుండా అతను ఆమెను వెంబడిస్తున్నాడు. ఆమె రోడ్డును దాటి ఒక దేవాలయంలోకి ప్రవేశిస్తుండగా ఎవరో ఇతన్ని గట్టిగా చరచటంతో మూర్ఛ వచ్చి నేలపై పడిపోయాడు. ఆమె ఆలయం లోపలికి వెళ్ళి అదృశ్యమైపోయింది. దారిన వెళ్తున్న వారి సహాయంతో పూజా మంటపానికి తిరిగొచ్చాడు. ఈ సంఘటనను మహాస్వామి వారితో చెప్పటానికి అతను చాలా భయపడ్డాడు. ఎవరూ ఏమీ చెప్పకుండానే మహాస్వామి వారికి అంతా తెలుసు. అతన్ని నిలదీయటంతో తన కళ్ళు తిరిగి పడిపోయేదాకా జరిగిన విషయం మొత్తం చెప్పాడు. తాను చేసిన పనికి క్షమించవలసిందిగా వేడుకున్నాడు. అమ్మవారికి చీర కట్టారని, అందుకే అమ్మవారు చిన్న లీల చేయతలిచి ఇలా చేసిందని తెలిపారు. నిజమైన భక్తుణ్ణి కరుణించటానికి అమ్మవారు ఎంత కిందకైనా దిగి రాగలదు. అలాగే పరమాచార్య స్వామివారు కూడా. ఎందుకంటే అమ్మవారే పరమాచార్య స్వామిగా వచ్చి మనందరినీ కరుణించారు కాబట్టి. మనకి ఎలాంటి కష్టాలున్నా స్వామివారిని తలిచితే సాక్షాత్తు కామాక్షి అమ్మవారే మన కోరికలను తీర్చి ముక్తి మార్గం వైపు నడిపిస్తుంది. అమ్మవారి కరుణ అంత సులభతరము చేసుకోవటానికి కంచి పరమాచార్య వారిని శృతిస్తూ ఉందాము నిత్యం ఇంటిలో. గురుదేవులకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. అపార కరుణాసింధుం జ్ఞానదాం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణామం మోదాన్వహం. జయ శ్రీదత్త, జయ గురుదత్త.